నటుడు కమల్ హాసన్ గారు, నటి సరిత గారు కలిసి నటించిన మరో చరిత్ర సినిమా గురించిన విశేషాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అండాల్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో స్వర్గీయ శ్రీ కె బాలచంద్ర గారి దర్శకత్వంలో కమల్ హాసన్ గారు, నటి సరిత గారు నటించిన 1978లో వచ్చిన చరిత్రలో గుర్తుండిపోయే సినిమా మరో చరిత్ర కావడం విశేషం. నటుడు కమల్ హాసన్ గారికి మరియు నటి సరిత గారికి ఇద్దరికీ తెలుగులో మొట్టమొదటి సినిమా మరో చరిత్ర కావడం విశేషం. సినిమా కథ విభిన్న సంస్కృతుల నేపథ్యాలకు చెందిన తెలుగు అమ్మాయి, తమిళ అబ్బాయి ఇద్దరూ ప్రేమలో పడతారు. వారి మధ్యనున్నది ప్రేమ అన్నది నిజమో కాదో అని నిరూపించుకోవడానికి వారి తల్లిదండ్రులు 1 సంవత్సరం పాటు వేరువేరుగా ఉన్నట్లయితే వారికి పెళ్లి చేస్తామని చెబుతారు. వారి ఆదేశానుసారం సంవత్సరం పాటు ఒకరిని ఒకరు కలుసుకోకుండా నిలిచి తమ ప్రేమ నిజం అని నిరూపించినా కూడా అర్థం చేసుకొని వారి తల్లిదండ్రులు వారు ఒకటవడానికి ఒప్పుకోరు. ఫలితంగా తమ ప్రేమను పొందలేక ఇద్దరూ కలిసి ప్రాణాలు వదులుతారు. అదే ఈ మరో చరిత్ర సినిమా కథ. కలర్ చిత్రాలు నడుస్తున్న కాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాగా వచ్చి భారీ కమర్షియల్ హిట్ సొంతం చేసుకున్న సినిమా మరో చరిత్ర కావడం విశేషం. దక్షిణ భారతదేశం అంతటా సరికొత్త రికార్డులను నెలకొల్పిన సినిమా మరో చరిత్ర కావడం మరొక ప్రత్యేక విశేషం. 19 మే 1978 సంవత్సరంలో విడుదలై అత్యధిక రికార్డ్ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రం మరో చరిత్ర కావడం విశేషం. హీరో కమల్ హాసన్ గారు మరియు హీరోయిన్ సరిత గారు బాలు, స్వప్న పాత్రల్లో అత్యద్భుతంగా నటించి ఆ పాత్రల్లో జీవించి ప్రేక్షకులను మరియు ప్రేమికులను కన్నీళ్లు పెట్టించిన సినిమా మరో చరిత్ర కావడం మరొక ప్రత్యేక విశేషం. మరో చరిత్ర సినిమా ప్రభావం ప్రేమికుల మీద ఎంతలా ఉంది అంటే ఆ సినిమాలో ముగింపు విషాదంతో ఉండడం వల్ల చాలామంది ప్రేమికులు కూడా దానినే అనుసరించి ప్రేమను జయించలేక నిజ జీవిత ప్రేమికులు తమ ప్రాణాలను తీసుకోవడం దర్శకుడు కె బాలచంద్ర గారిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది ఆ రోజుల్లో. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణలో 18 కేంద్రాలలో 200 రోజులకు పైగా ప్రదర్శితమై మరియు వివిధ ప్రాంతాలలో ఏడాదిన్నరకు పైగా విజయవంతంగా ప్రదర్శింపబడడం విశేషం. తమిళనాడులోని చెన్నైలో సుమారు 600 రోజుల వరకు విజయవంతంగా ప్రదర్శింపడం ఒక గొప్ప విశేషమైతే కర్ణాటకలోని బెంగళూరులో ఏకంగా 2.5 సంవత్సరాలు ప్రదర్శింపబడడం మరొక అరుదైన విశేషం. మరో చరిత్ర తెలుగు ఒరిజినల్ సినిమాని డబ్బింగ్ చేయకుండా తెలుగు భాషలోనే తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో నిర్మాతలు డైరెక్ట్గా విడుదల చేసి విజయం సాధించడం మరొక గొప్ప విశేషమనే చెప్పాలి. ఈ సినిమాకు స్వర్గీయ ఆచార్య ఆత్రేయ గారు రాసిన అన్ని వినసొంపైన అద్భుతమైన పాటలు ఆయన కలం నుండి జాలువారిన ఆణిముత్యాలు కావడం విశేషం. అదేవిధంగా ఈ సినిమాలోని అన్ని పాటలకు ఎంఎస్ విశ్వనాథన్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించడం విశేషం. అందులో భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్, కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము, 16 నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు, ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో, విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని లాంటి పాటలు అప్పటికీ ఇప్పటికీ మరపురాని గుర్తుండిపోయే ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ పాటలుగా నిలవడం విశేషం. తెలుగులో అద్భుత విజయం తర్వాత ఈ చిత్రాన్ని 1981లో హీరో కమల్ హాసన్ గారు, బాలీవుడ్ నటి రతి అగ్నిహోత్రి గారు జంటగా ఏక్ దుజే కే లియే పేరుతో హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్లో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడం మరో చరిత్ర యొక్క మరొక ప్రత్యేక విశేషం. 2013 సంవత్సరంలో తెలుగు ఒరిజినల్ మరియు హిందీ 2 వెర్షన్లు CNN IBN వారి 100 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిం ఆఫ్ ఆల్ టైమ్ జాబితాలో చోటు దక్కించుకోవడం మరో చరిత్ర యొక్క మరొక పెద్ద విశేషం. దర్శకుడు కె బాలచంద్ర గారు దర్శకత్వం వహించిన మరో చరిత్ర సాధించిన అపూర్వ విజయం మరియు థియేటర్ల వద్ద నమోదు చేసిన చారిత్రాత్మక రికార్డులు భారతీయ చలనచిత్ర రంగాన్ని పూర్తిగా మార్చివేయడం మరొక విశేషమనే చెప్పవచ్చు. మరో చరిత్ర మూవీకి గాను బెస్ట్ డైరెక్టర్గా శ్రీ కె బాలచంద్ర గారికి బెస్ట్ సౌత్ ఫిలింఫేర్ అవార్డు రావడం విశేషం.
కమల్ హాసన్ గారు తన సినీ కెరీర్లో నటించిన చిత్రాలలో తనకు అత్యంత ఇష్టమైన 70 సినిమాల జాబితాలో మరో చరిత్రను కూడా చేర్చడం విశేషం. మరో చరిత్ర తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలవడం విశేషమైతే, హీరోయిన్ సరిత గారికి మరియు కమల్ హాసన్ గారికి ఒక పెద్ద బ్రేక్ త్రూగా నిలవడం మరొక గొప్ప విశేషం. సో ఇవేనండి కమల్ హాసన్ గారు, సరిత గారు నటించిన గొప్ప ప్రేమ కావ్యం మరో చరిత్ర సినిమాకు సంబంధించిన విశేషాలు. మరొక మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించవలసిందిగా మా యొక్క హృదయపూర్వక ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.